సార్ నమస్తే అండి. ఏం పేరు సార్? ఆనంద్ ఆనంద్ బోర్బాండి. రాబర్ ఆనంద్ గారు, ఏం లేదు అంటే ఇప్పుడు ఉప ఎన్నిక రాబోతుంది మీ నియోజకవర్గానికి, జూబ్లీస్ నియోజకవర్గం. సో మాగంటి గోపీనాథ్ గారు 15 సంవత్సరాలు అంటే కంటిన్యూ ఉండుంటే 15 సంవత్సరాలు అయ్యేది, హ్యాట్రిక్ ఎమ్మెల్యే. సో అకాల మరణం, ఇప్పుడు ఉప ఎన్నిక. సో చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. సో మళ్ళీ ఈ ఉప ఎన్నికలో ప్రధానంగా చూస్తే 3 పార్టీలు గట్టిగా పోటీ పడుతున్నాయి. ఏంటి సార్ మీ ఒపీనియన్ ఏంటంటే ఇక్కడ మళ్ళీ సెంటిమెంట్ రాజకీయాలే వర్కౌట్ అవుతాయా, లేకపోతే కొత్త పార్టీకి ఏమైనా అవకాశం ఇస్తారా? ఎందుకంటే గతంలో బీజేపీ ఇక్కడ మంచి ఓట్లు సాధించింది, కాంగ్రెస్ కూడా కొంచెం మంచి ఓట్లే వచ్చినాయి. సో ఇట్లన్నింటిని అధిగమించి గోపీనాథ్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. ఇప్పుడు ఆయన చనిపోయారు కాబట్టి ఉప ఎన్నిక వస్తుంది కాబట్టి ఏంటి మీ అభిప్రాయం? ఏంటి ఒక ఓటర్గా మీ అభిప్రాయం? వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తేనే కొంచెం సెంటిమెంట్ కవర్ అవుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా 3 సంవత్సరాలు ఏం చేయలేరు. వాళ్ళ ఫ్యామిలీకి కాబట్టి సెంటిమెంట్ ఓట్లు పడతాయని నా ఒపీనియన్. కానీ సునీత గారు పెద్దగా ఇక్కడ జనంలో తెలుసా? ఫ్యామిలీని అయితే తీసుకురాలేదు మాగంటి గోపీనాథ్ గారు, కానీ కాకపోతే ఆయన వల్ల మంచి చేసింది కాబట్టి లేడీస్కి బళ్ళు ఇవ్వడం కానీ, మన బతుకమ్మ ఆడించడం కానీ, వాళ్ళ గిఫ్ట్లు ఇవ్వడం కానీ, ఎప్పుడు పిలిచినా పబ్లిక్లో ఉండేవాడు కదా. 3 సార్లు దాంతోనే గెలిచిండు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తే సెంటిమెంట్తో గెలవచ్చు. వేరే వాళ్ళకి ఇస్తే మాత్రం ఈ మాగంటి గోపీనాథ్ ఓట్లన్నీ డైవర్ట్ అయిపోతాయి, ఆటోమేటిక్గా డైవర్ట్ అయిపోతాయి. ఒకరికి ఇప్పుడు ఇంట్లో ఒక ముగ్గురు ఉంటే ముగ్గురు కూడా ఒక పార్టీకి కూడా 3 పార్టీలకు వెళ్ళిపోతాయి, షేర్ అయిపోతాయి. పూర్తి మెజార్టీ రాదు. ఇప్పుడు ఈయనకు వచ్చింది ఒకవేళ 30,000 ఓట్లు అనుకోండి, గెలిచే ఛాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆయన ఫ్యామిలీకి ఎక్కిపోతే మాత్రం ఒక ఫ్యామిలీలో మొత్తం ఓట్లన్నీ డైవర్ట్ అయిపోతే వీళ్ళకి రాదు, వాళ్ళకి రాదు. 2,000 3,000 ఓట్లతో ఇది ఉంటుంది అంతే. కానీ మరి సునీత గారు ఎప్పుడు ఫ్యామిలీ అంటే ఇక్కడ ప్రజలు తిరిగిన దాఖలా తీసుకురాలేదు. ఆయన ఒకటే వచ్చిండు. ఏ అర్ధరాత్రి పిలిచినా కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉండేవాడు. దానివల్ల ఫ్యామిలీని తీసుకురాలేదు. అది. సో మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోటీ ఉంది, బీజేపీ కూడా ఉంది. ఎందుకంటే బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి గారు, అదే కాంగ్రెస్ పార్టీ నుంచి మహమ్మద్ అజారుద్దీన్ గారు, ఇంకా మళ్ళీ ఫిరోజ్ ఖాన్ గారు కూడా, ఇది నాంపల్లి నియోజకవర్గం ఆయన కూడా ఇక్కడ మాట ఎక్కువ వినపడుతూ ఉంది. ఖమ్మం వాస్తవుడైనటువంటి మహమ్మద్ జావేద్ గారిది కూడా ఇక్కడ పేరు ఎక్కువ వినపడుతుంది. సో ఏంటి సార్, ఎట్లా ఉండబోతుంది మరి? ఎట్లా ఉంటుంది? వాళ్ళకే గ్యారంటీ లేదు. ఇప్పుడు ఎవరికి ఇస్తారో సీట్ గ్యారంటీ లేదు. దానివల్ల ఏమైందంటే, అరే నేను అనుకున్న క్యాండిడేట్ రాలేదు కదా, నేను ఈ క్యాండిడేట్ అనుకున్నా వేరే క్యాండిడేట్కి ఇచ్చారు, వాళ్ళు కొట్లాడి వాళ్ళ ఓట్లు కూడా పక్కకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మరి బీజేపీ మన బీఆర్ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి గారి పేరు కూడా వినపడుతుంది. అదే అంటున్నా నేను. ఇప్పుడు ఎవరికి ఇస్తారో గ్యారంటీ లేదు. ఇప్పుడు పలానా క్యాండిడేట్కి ఇచ్చారు గ్యారంటీ అంటేనేమో వాళ్ళందరికి మొత్తం అందరు గ్యాదర్ అయ్యి, అరే పలానా వ్యక్తికి ఇస్తారు కదబ్బా, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం అనే ఇది ఉంటుంది. ఇప్పుడు వాళ్ళే నలుగుట్ల ఇప్పుడు మా నవీన్ యాదవ్ కూడా, ఆయన కూడా నాకు కావాలని ఆయనకు కూడా నాకు కావాలంటుండే. ఇప్పుడు 5 మంది అయ్యేవారికి అరే నేను అనుకున్న క్యాండిడేట్కి రాలేదే, ఆయనకి ఇచ్చారు. అదేమైపోతుందంటే మొత్తం పగిలిపోతాయి. ఎక్కడ ఓట్లన్నీ అక్కడ పగిలిపోతాయి. అది మెయిన్. అది పోయినసారి అజారుద్దీన్ పోటీ చేసిండు, గట్టి పోటీ ఇచ్చిండు. ఇప్పుడు బీజేపీ కూడా గట్టి పోటీ ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళ దాంట్లో కాంగ్రెస్లో ఏమైపోతుంది అంటే నాకు అనే వరకు అరే నా ఫ్రెండ్కి రాలేదు, నా అన్నకి రాలేదు, నా ఇష్టమైన వ్యక్తికి రాలేదు, అట్లా ఏమైపోతుంది మొత్తం ఓట్లంటే అయిపోతుంది. కానీ సార్ ఇక్కడ మరి గట్టి పోటీ ఇచ్చారు మీరే అంటున్నారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్కి మంచి క్యాండిడేట్ లేడు కాబట్టి కాకపోతే సెంటిమెంట్ అనేది వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంది కదా. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ చేసినాడు కదా, ఇప్పుడు ఆయన అరే మన అన్న ఉండే కదా, ఇప్పుడు పిలిచిన వచ్చేవాడు కదా అంటే ఒక్కసారి ఆ లేడీస్కి చూద్దాం, వాళ్ళ ఫ్యామిలీకి చూద్దాం. అంటే నెక్స్ట్ టైం అయితే మళ్ళీ మెయిన్ ఎలక్షన్లు అయితే రారు. ఇంకా ఆయన మాగంటి గోపీనాథ్ ఉన్నంత పవర్ఫుల్గా అయితే కాని పని, అది మాత్రం చెప్పగలుగుతాం. కాకపోతే ఏంటంటే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. అది మెయిన్ వర్కౌట్ అవుతుంది. ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు దాకా అయితే ఏం కనబడలేదు. ఆయన ఉన్నాడు కాబట్టి ఎప్పుడు పిలిచినా వచ్చేవాడు. వాటర్ కానీ డ్రైనేజీ కానీ వాటర్ ఏంటంటే 3 రోజులకి 4 రోజులకి వాటర్ వస్తుంది, మంజీరం తాగే నీళ్ళు. అది ప్రాబ్లం అవుతుంది. అప్పుడు వేరే బస్తీలలో మొత్తం డే బై డే వాటర్ వస్తుంది, ఇక్కడ అట్లా లేదు. 3 రోజులు 4 రోజులకు ఒకసారి వాటర్. కారణం వీళ్ళు అడిగే వాళ్ళు ఉండాలి కదా, లీడర్లు గట్టిగా అడిగే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు బస్తీ వాళ్ళు ఉన్నారు, బస్తీ వాళ్ళు అందరు పోయి ఏందబ్బా మళ్ళీ వేరే బస్తీలలో డే బై డే వాటర్ వస్తుంది, మాకు వాటర్ వస్తలేదు, ఎందుకు వస్తలేదని వీళ్ళు గట్టిగా అడిగితే ఏదన్నా అయ్యేది కదా. వీళ్ళు అడగరు, మళ్ళీ బస్తీ వాళ్ళు అందరు పోవాలి కదా. బస్తీ వాళ్ళందరూ పోతే ఏదో ఒకటి అవుతుంది. మెయిన్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం ఉంది. డ్రైనేజీలు అయితే ఓకే, కొన్ని ఏరియాలో బాగాలేదు, కొన్ని ఏరియాలో బాగుంది.
ఈ మొత్తం వికార్ సెక్షన్లో కానీ సైడ్ 3లో కానీ సైడ్ 4 సైడ్ 5లో కానీ 3 డేస్కి ఒకసారి వాటర్ వస్తుంది. వేరే ఏరియాలలో అయితే డే బై డే వాటర్ వస్తుంది. వాటర్ సమస్య అయితే పెద్దగా వాటర్ సమస్య లేదు. సార్ మరి కాంగ్రెస్ పార్టీ మరి ఇది ఒక హామీలు అన్నది కదా, ఏది 6 గ్యారెంటీలు. ఇప్పుడు 6 గ్యారెంటీలు అంటే కొంతమందికి గ్యాస్ డబ్బులు పడుతున్నాయి, కొంతమందికి 2500 లేడీస్కి అది రావట్లేదు, అసలు రావట్లేదు. సిలిండర్కి కరెంట్ అయితే ఓకే, కరెంట్ కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు, అది కూడా ప్రాబ్లం ఉంది. చేస్తున్నాడు కానీ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, పూర్తి స్థాయిలో జరగట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా ఇక్కడ చేసేది ఏం లేదు, బీఆర్ఎస్ వచ్చినా చేసేది ఏం లేదు, 3 సంవత్సరాలు ఎప్పుడు చేసేది ఏం లేదు. ఇప్పుడు అక్కడ మెయిన్ అక్కడ నుంచి ఫండ్ వస్తేనే ఇక్కడ ఎవరైనా చేయగలుగుతారు, లేకపోతే ఎవరు చేయలేదు. బీజేపీకి యూత్ మొత్తం బీజేపీకే ఉంది, బీజేపీకి. ఇప్పుడు బీజేపీ గెలిచినా కూడా లంకల దీపక్ రెడ్డి కానీ ఎవరైనా సరే గెలిస్తే ఓకే, తర్వాత చేసేది మాత్రం ఏం లేదు, సెంట్రల్ నుంచి ఫండ్ తెచ్చేది లేదు. కాకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీ గెలిస్తే మాత్రం గట్టిగా ఉంటుంది. అది నెక్స్ట్ ఎలక్షన్ అది ఇప్పుడున్న పరిస్థితుల్లో నెక్స్ట్ ఎలక్షన్స్ ఉండవు. సెంటిమెంట్ అనేది వెళ్ళిపోతుంది, సెంటిమెంట్ అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు దాకా కాంగ్రెస్ మంచిగా చేసింటే కాంగ్రెస్కి ఉంటుంది, లేక సెంటిమెంట్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది సార్, అంటే మీకు గుర్తుందో లేదో, మనం దుబ్బాకలో సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు మరి. అంటే దుబ్బాకలో వర్కౌట్ అవ్వలేదు, అక్కడ టీఆర్ఎస్ వాళ్ళు బాగా గట్టిగా డబ్బులు తినిపించారు కదా, దానివల్ల వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఏమైంది, లాస్ట్కి రఘునందన్ ఎంపీగా పోటీ చేసి గెలిచిపోయాడు. అప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే రామలింగారెడ్డి గారు మిస్సెస్ని పెట్టినా గెలవలేకపోయారు. సెంటిమెంట్ వర్కౌట్ కాదు, చెప్పలేము కదా, ఒక్కొక్క దగ్గర వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టిరు అనుకో, నువ్వు ఎంత సెంటిమెంట్ ఉన్నా కాని పని. ఇప్పుడు ఏముంది, జనాలకి డబ్బులు కావాలి. ఏముందమ్మా, ఎవడు గెలిచిన ఏముంది, ఈసారి మాకేండి, తీసుకోండి 5,000, తీసుకోండి 10,000, ఓటుకు 2,000 తీసుకోండి అంటే పబ్లిక్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా పక్కకి వెళ్ళి తీసుకున్నారంటారా. కొంతమంది వేసేవాళ్ళు, నేను ఇచ్చే డబ్బులు ఇచ్చాయి, నేను ఎవరికి వేయాలో వాళ్ళకి వేసుకొని లోపల ఉంటుంది కదా, లోపల అయితే ఉంటుంది. ఏముంది అబ్బాయి, ఎవడిచ్చినా తీసుకుందాం, మనం ఎవరికి గుద్దాలో వాళ్ళకి గుద్దాం అట్లా. థ్యాంక్ యూ సో మచ్ అండి.